మనకి జగనన్న అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అందరికీ ఎంత త్వరగా కలుసుకుందాం, ఎంత త్వరగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందామని ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన రీజనల్ కోఆర్డినేటర్ గారైన కన్నబాబు గారు రావడం, ఈరోజు వీళ్ళందరి సమక్షంలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ 100% మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి మీ అందరూ తక్కువ టైం అయినా కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కానొస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయినా సీఎం కుర్చీ ఎక్కాలని చెప్పి ఎన్నో మోసాలు చేసుకుంటూ తన మన అనే భేదం లేకుండా వెన్నుపోట్లు పొడుచుకుంటూ ఎంతో ప్రజలను మోసం చేసి ఈరోజు సీఎం కుర్చీ ఎక్కారు. కానీ కుర్చీకి మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. అదే మన నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు ఆ కుర్చీ ఎక్కినా కూడా ఆ సంతృప్తి అన్నది ఆయనకి లేదు. కానీ మన నాయకుడు మన జగనన్న మాత్రం చేయగలిగిన పని మీదే మాట ఇస్తే ఖచ్చితంగా చేసి చూపించే వ్యక్తిగా ఈరోజు ఓడినా కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తిగా ఈరోజు జగనన్న ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు గవర్నెన్స్లోకి వచ్చిన తర్వాత మనం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాం, ఎన్నో అన్యాయాలు మనం చూస్తున్నాం. చిన్న కార్యకర్త నుండి మొదలయ్యి ఎంతో పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనందరికీ తెలిసిందే. ఆఖరికి ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కూడా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారులు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు రాజీనామా చేసే విషయం కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కూటమి నాయకులు, కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు 3 పార్టీలతో కలిసి ఈరోజు మాది గెలుపు అని చెప్పి విర్రవీగుతున్నారు కదా. ఆ గెలుపులోని మీకు వచ్చింది 1,83,00,000 ఓట్ షేర్ మాత్రమే, అంటే 52% మాత్రమే. అదే మా నాయకుడు ఒక్కడిగా పోరాటం చేసి ఒక్క జగనన్నకు మాత్రం వచ్చింది 1,53,00,000 ఓట్లు వచ్చింది, అంటే 40% ఓట్ షేర్ ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా ఇలా మోసం చేసి గెలిచిన తర్వాత కూడా ఎంతోమంది గెలిచిన ఒక 2-3 నెలలకే ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులే జగనన్న ఓడిపోవడం కాదు, జగనన్న లేకుండా చేయాలి అని చెప్పి కూడా మాట్లాడడం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే జగనన్నకి Z+ సెక్యూరిటీని తీసేయడం కానీ, రో పార్టీస్ని కానీ ఇవ్వకుండా ఆనాడు లడ్డూ ఇష్యూ నుండి ఈరోజు కార్ యాక్సిడెంట్ వరకు అన్నిట్లో కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చినా కూడా ఈరోజు జగనన్న ఏ పార్టీ రాష్ట్రంలో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పరామర్శకి వెళ్ళినా కూడా ఎంతోమంది అభిమానులే సెక్యూరిటీగా మారి అన్నను రక్షించుకునే కార్యక్రమాలు జరుగుతుంది. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది జగనన్న ప్రజల గుండెల్లో ఏ స్థాయి వరకు ఉన్నాడో అన్నది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేసుకొని తిరగవలసిన రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే ఒక నాయకుడికి కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటంటే 2 Cలు, ఒకటి క్యారెక్టర్ అండ్ ఒకటి క్రెడిబిలిటీ. అది మన నాయకుడికి పూర్తి స్థాయిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ 2011లో స్థాపిస్తే 2011 నుండి 2019 వరకు మీ అందరూ ఎంతో కష్టపడి చెమటోర్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేసే విధంగా నడుచుకున్నారు. కానీ ఈరోజు మనం ఓడిపోయినా కూడా మనకున్నది 3 సంవత్సరాలే అన్నది మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకొని అదేవిధంగా జగనన్ని మరి ఒక్కసారి ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరూ పోరాటం చేసి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మనకున్న ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఈరోజు నేను మీ అందరి ముందు నిలుచుని మాట్లాడుతున్న అవకాశం నాకు కలిగిందంటే అది కేవలం మీ అందరి మూలంగా అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ఈ 4 నియోజకవర్గ ప్రజలందరికీ, అక్కడ పాలకొండ, కురుపం, సాలూరు, పార్వతీపురం నుండి ఎంతమంది అయితే కార్యకర్తలు, నాయకులు అందరూ నా గెలుపు గురించి పోరాటం చేసి నన్ను గెలిపించారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. రోజు మనమంతా కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే చేయాలి. రానున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సత్యబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోాలి. మన్యం జిల్లా వాసులంతా కూడా జగనన్న ఎప్పుడు గుండెల్లో ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెస్తున్నటువంటి కార్యక్రమం ద్వారాగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వంలో సంవత్సరం తరువాత వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళకే గుర్తు చేస్తున్నాము అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎలా ఉందో అర్థం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు, ప్రతి ఆఫీసులో పెట్టారు, ప్రతి ఎమ్మెల్యే దగ్గర పెట్టారు, ప్రతి మంత్రి ఆఫీసులో కూడా మేనిఫెస్టోను పెట్టి అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ కూటమి నాయకులు ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటోల్ని పెట్టి మరీ మేనిఫెస్టోని ముద్రించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టోని పంచారు, హామీలను గుప్పించారు, ప్రజల్ని నమ్మించారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని నట్టేట ముంచారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గుర్తు తెచ్చుకుంటే ఈ రాష్ట్రాన్ని ఎలా మార్చారు అనంటే ఈరోజు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు, అవినీతికి అడ్డగా మార్చారు, అత్యాచారాలకు కేంద్రంగా మార్చారు, అసమర్థ పాలనకు ఆధార్ కార్డులాగా ఈ రాష్ట్రాన్ని మార్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో స్కీమ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కామ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు రాష్ట్రం తయారైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు విద్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే
ఈ కూటమి ప్రభుత్వంలో మధ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం తయారైన సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా రియల్ స్టేట్ డెవలప్మెంట్గా చేయాలనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి రియల్ ఎస్టేట్ని ఈరోజు తీసుకొచ్చారని చెప్పి ఈ రాష్ట్రంలో తెలియజేస్తున్నాం. జగనన్న విద్యార్థులకి గోరు ముద్ద పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో బొద్దింకల ముద్దలు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగనన్న స్కీమ్ ఆంధ్రప్రదేశ్గా అని అంటే మనకు గుర్తొచ్చేది ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆశ్రయ కానీ, వాహన మిత్ర, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అందించారు. ఈరోజు ఆ స్కీములన్నింటినీ కూడా ఎత్తేసి ఆ స్కీములన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇసుకలో స్కాము, మద్యంలో స్కాము, ఈరోజు భూ పంపిణీలో స్కాము, మైనింగ్లో స్కామింగ్, ఈరోజు ప్రతిదీ ఈరోజు పిల్లలకి పెట్టే మధ్యాహ్న భోజనంలో కూడా స్కాములు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు స్కామ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు. ఈరోజు బాబు షూరిటీ కాస్త మోసం గ్యారంటీ, నయవంచన గ్యారంటీ, వెన్నుపోటు పక్కా గ్యారంటీ, అరాచకాల గ్యారంటీ. ఈరోజు అంత దారుణంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే P4 విధానాన్ని తీసుకొచ్చి పూర్ టు రిచ్ చేస్తారట. ఈరోజు ఒక్క పేదవాడైనా రిచ్ అయ్యారా? పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు ఈ ప్రభుత్వంలో. కానీ ఎమ్మెల్యేలు మాత్రం రిచ్ టు రిచెస్ట్ అయ్యారు. మా కురుపాం లాంటి ఎమ్మెల్యేలే రిచెస్ట్ అయిపోతున్నారంటే ఈ రాష్ట్రంలో దోపిడీ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో అవినీతి ఎలా ఉందన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కాములను ప్రశ్నిస్తున్నారని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తున్నారని, ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి రెడ్ బుక్ అరాచకాల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళు ఇచ్చినటువంటి ఎల్లో బుక్లో ఉన్నటువంటి మేనిఫెస్టో మీద లేదు. కాబట్టి ఈరోజు వాటన్నిటినీ కూడా జగనన్న ప్రశ్నిస్తున్నారని చెప్పి ఈరోజు ఏమంటారు తెలుగుదేశం నాయకులు ఫ్రస్ట్రేషన్లో? జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగుల్లో పాతేస్తాము, చంపేస్తాము, భూస్థాపితం చేస్తాము అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో జగనన్నని గుండెల్లో పెట్టుకున్నటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు అన్నది మీరు మర్చిపోద్దని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మీరు భూస్థాపితం చేయడం కాదు, మీ అధికార పీఠాల కింద భూకంపాన్ని ఈరోజు కార్యకర్తలు తీసుకొస్తున్నారన్నది మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే భూస్థాపితం చేస్తామో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను అడ్డుకొని ఆయన్ని తొక్కాలని మీరు ఎప్పుడైతే ప్రయత్నించారో చూశారు కదా రాప్తాడు, చూశారు కదా పొదిలి, చూశారు కదా తెనాలి, చూశారు కదా సత్తెనపల్లి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పవర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని పెద్దలు మీ అందరికీ కూడా వివరిస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు 9:30 వరకు కూడా పెద్ద వర్షం, మీటింగ్ అవుద్దని ఒక్కలేని అనుకున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ వర్షాన్ని లెక్క చేయదు, వరదొచ్చినా కూడా పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆ కార్యక్రమానికి ఇవాళ పిలిపిస్తే ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కానీ మాజీ శాసనసభ్యులు కానీ
అందరూ కూడా మాట్లాడారు, వారు చెప్పారు. ఒక సంవత్సర కాలంలో వారు చేసింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద ఎవరైతే గొంతెత్తు ఎరుస్తారో దానికి ఈరోజు సంవత్సర కాలంలో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి వెళ్ళడానికి గతంలో ధైర్యంగా గడప గడపకి మన ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెల్లాం. అవాళ ధైర్యంగా వెళ్ళి చెప్పాం మనందరం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు, నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళు చెప్పిన అబద్ధపు హామీలు, మోసపు హామీలు నమ్మరు అనుకున్నాం. కానీ ప్రజలు ఎక్కడో దగ్గర కొంత ఆశపడ్డారు, కొంత అభివృద్ధిని పక్క పెట్టారు. ఎప్పుడైనా ఈ పార్వతీపురం జిల్లా నియోజకవర్గం జిల్లా ఏర్పడుతుందని ఏ రోజైనా అనుకున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా గతంలో జరిగింది. ఇవాళ కురపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటైంది గిరిజనుల కోసం. ఇవాళ పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతంలో ఎవరికైనా వైద్యం కానీ, గిరిజనులకు కానీ ఎవరికైనా ఈ ప్రాంతంలో ఇస్తే, ఇవాళ పాలకొండలో, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ సాలూరులో చూస్తుంటే ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే వైద్యం, విద్యకి గత ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, ఒక పక్క సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇచ్చాం. కానీ ఈరోజు సంవత్సర కాలం అయింది. ఇవాళ నాయకులు ఏం చెప్పారో మా సోదరిమని చెప్పింది ఇందాకడే. ఈ 4 నియోజకవర్గాల్లో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడున్న ప్రజాప్రతినిధులు తెలియదు, ఎక్కడికి రారు, సమావేశాలకు రారు, ఒకరు వస్తే నోరెత్తరు. నిన్నటి రోజున చిన్నపల్లి సమావేశంలో ఒక సన్నివేశం జరిగింది. పెద్ద ఎత్తున అధికారులు చెప్తున్నారు, అమ్మ పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటి సంవత్సరం, ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతిపాదనంగా ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారు. నేను అడిగాను అధికారిని, అయ్యా ఈ జిల్లా ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయిందన్నాను. 3 సంవత్సరాలు ఏర్పడిందన్నారు. 3 సంవత్సరం ఎక్కడొచ్చిందని అడిగాను. పార్వతీపురం మన్యం జిల్లా. 2వ సంవత్సరం ఎక్కడొచ్చిందన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా. 3వ సంవత్సరం మీరు చెప్పారు. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణలు, ఆ రోజు పెద్దలు, ఆ రోజు విద్యాశాఖ మంత్రులుగా ఉన్న సత్యబాబు గారు నాడు నేడు కింద తీసుకున్న ఆనాడు వారు తీసుకున్న సంస్కరణల వల్ల ఈరోజు మీరు వచ్చి పార్వతీపురం వచ్చి ఇక్కడ వచ్చి 4 అవార్డులు ఇస్తే ఇదేదో గొప్పలాగా మీరు చెప్తున్నారు. కానీ గతంలో 2 సంవత్సరాలు ఏం జరిగింది? ఆనాడు ఎలా చదువుకున్నారు పిల్లలు? ఇది మేము చేసే కార్యక్రమాలు. కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు అబద్ధాలు, మోసాలు. ధైర్యంగా ప్రజల్లో తీసుకెళ్దాం. రేపు మనం వచ్చేసరికి మీది మొన్న గెలుపు మోసంతో గెలుపు, మీ గెలుపు కాదని చెప్పాలంటే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి దగ్గర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, నాయకులు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్నే మనం చూపించి ఇది ప్రజాబలం, ఇది ప్రజలతో గెలిచే బలం అని చెప్పే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఇలాంటి మోయపు మాట, అబద్ధపు హామీలతో అధికారం చేయించుకున్నారనే విషయాన్ని రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రజల దగ్గర తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత నష్టం జరిగింది, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, పేద కుటుంబాల కోసం ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారనే విషయాన్ని తెలియజేయడానికి, రేపు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇంకా నా తర్వాత పెద్దలందరూ కూడా సవివరంగా మీకు అన్ని వివరిస్తారు. నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. మండల స్థాయి నుంచి అందరూ కూడా గ్రామ స్థాయికి వెళ్ళి ఆనాడు గడప గడప కార్యక్రమాన్ని ఏ రకంగా చేశామో, పండగ వాతావరణంలో చేశామో, వెళ్ళి వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు మోసం గ్యారంటీ, భవిష్యత్ షూరిటీ అన్నాడు తప్ప మోసం ఏదో చెప్పాడు, మొత్తం మోసం అని చెప్పి మనం చెప్పే పరిస్థితి ఇవాళ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే ఇవాళ మన్యం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఉదయాన్నే పరిశుద్ధాది గారు ఫోన్ చేసి వర్షం పడుతుంది సార్ అని చెప్తే నువ్వేం ఆలోచించక్కర్లేదు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వర్షం వచ్చినా వాన వచ్చినా ఎట్టి బస్సులు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వచ్చిన అలసత్వం వహించాం, అందరూ కూడా నీరసంగా ఉన్నాం. ఎందుకంటే అన్నీ పంచాం, గడప గడపకు వెళ్ళిపోయిన పుస్తకాలు ఇస్తూ ఉంటే అందరూ కూడా చాలా ముఖంలో ఆనందం కనబడింది, మీకు కాక డెవలప్ బాబు ఓటేస్తామని చెప్పి. కానీ తర్వాత తెలిసింది, ఇవాళ చెప్తారు పుస్తకాలన్నీ చూసి చెప్తారు పెద్దలిద్దరు, వాళ్ళు చూస్తే అందులో తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాసాలు మాయాలు చెప్పారో, ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారో. కాబట్టి రాబోయే కాలంలో మనందరం కూడా ఒక మాట మీద ఉంటూ, ఇందాడే చెప్పారు పెద్దలు కూడా, సత్యబాబు గారు చెప్తారు మళ్ళీ అన్ని విషయాలు కూడా మీకు అందరికీ కూడా.
ఇవాళ రాబోయే రోజుల్లో ఏదైతే వచ్చే ఎన్నిక వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రేపు పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాదు, పార్టీ ద్వారానే రేపు జరగబోయే ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఇవాళ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. థ్యాంక్ యూ గారికి ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, అందేమో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళకి మరి నా ముందున్న అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు విలేకరి మిత్రులకు చెప్పారు. అలాగే ఇందాక మన మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడే స్కూల్ గురించి కూడా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు. నిన్న నేను సాలూరు నియోజకవర్గంలోనే తోనమ్మ పంచాయతీలోని మెట్టవలస గ్రామం వెళ్ళాను. ఆ గ్రామంలో ఒకప్పుడు ఆర్సిఎం స్కూల్ ఉండేది. ఆ స్కూల్ మేము నిర్వహించలేమోను అక్కడున్న ఫాదరు ప్రభుత్వానికి ఇచ్చేసి క్లోజ్ చేశారు. ఆ గ్రామానికి స్కూల్ లేదు. అటువంటి సమయంలో మన పెద్దలు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఆ గ్రామానికి కొత్తగా స్కూల్ మంజూరు చేశారు. ఒక గ్రామానికే కాదు, 3 స్కూళ్ళు మంజూరు చేశారు కొత్తగా. అప్పుడు ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 4 టీచర్లు ఉన్నారు స్కూల్కి. మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా చూడండి. అక్కడ డబ్బులు లేవని చెప్తే నేను 16 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్లకు మంజూరు చేయించాను. ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగింది. కానీ ఈరోజు పరిస్థితి 1 సంవత్సరం అయిపోయినప్పుడు కూడా టెండర్లు పిలవకుండా స్కూల్ కట్టకుండా ఆ విద్యార్థులను గాలిలో వదిలేశారు. ఆ గ్రామస్తులందరూ గిరిజనులు తమ కూలి డబ్బులతోను, గిరిజనులు కూలి చేస్తే దేనికోసం? కూడు కోసం. కూలి చేసి కూడు తినవలసిన డబ్బులతోనూ మెట్టవలసి గ్రామంలో నిన్న ఒక షెడ్ను కట్టుకున్నారు 4 లక్షలు తీసుకొచ్చి. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఈ ప్రభుత్వం పరిస్థితి. 1 సంవత్సరం అయిపోయినా కనీసం ఒక షెడ్ వేసి కానీ స్కూల్ కానీ నిర్మించే పరిస్థితులను దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానిది. తిరిగి ఎన్నికల సమయంలో మన మీద లేనిపోని బురదలు చెల్లారు. అదే మక్కువ మండలంలో పెద్దవలసిన గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ స్కూల్ కట్టలేదని మనం ఇచ్చాం నాడు నేడు కార్యక్రమంలో. ఎందుకు కట్టలేదో తెలియదు. ఆ గ్రామానికి కూడా డబ్బులు ఇచ్చాం, మంజూరు చేయించాం. ఇప్పుడు 1 సంవత్సరం అయింది. ఆ గ్రామంకి ఈ ఇప్పుడు కూడా కనీసం టెండర్ పెళ్ళలేదు. దాని గురించి కూడా అక్కడ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గిరిజన శాఖ మంత్రి గారు మనమేదో చేయనట్టుగా, ఈరోజు మనం పరిపాలిస్తున్నట్టుగా అక్కడ నేనే మంత్రి గారినట్టుగా భావిస్తున్నారు. అలా భ్రమలో ఉన్నారా? మైమరిసిపోయినారా? ఎవరు చెయ్యాలి ఇప్పుడు? ప్రభుత్వం ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఎవరు? ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. అదే ఇంతకు మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా ఒక మాట చెప్పలేదు. హాస్టల్ పిల్లలకి ఒక దగ్గర వాంతులు చేస్తున్నారు, ఒక దగ్గర ఏమో బొద్దెంకులు తింటున్నారు, ఇంకొక జర్రీలు ఉన్నారు. 3 చోట్ల. ఇది ఈ పరిపాలన. సంక్షేమ హాస్టల్లో సంక్షోభం సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది పరిపాలన. వీళ్ళేమో మన గురించి విమర్శిస్తారు, మన పెద్దల గురించి, మన నాయకుడి గురించి, మన పరిపాలన గురించి విమర్శిస్తారు. వాళ్ళు చేస్తున్నది ఏమిటి? రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడ దొరికితే అక్కడిని ఎవరు అడిగితే వాళ్ళు కేసు పెట్టాలి, ఎవరెవరు దాన్ని అరెస్ట్ చేయాలి. ఇదే వారి పరిపాలన. ఎవ్వరు భయపడరు, భయపడేవారు ఎవరు లేరు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు భయపడితే భయపెడుతూనే ఉంటారు. ఈ రోజున పత్రికల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. మీరు కూడా గట్టిగా ఖండనివ్వండి. వారు ఓరే అంటే మీరు ఆరే అనండి, అప్పుడే తగ్గుతారు వాళ్ళు. మనం ఎంత గౌరవిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇచ్చాం, మనం ఆ లోకేష్ బాబు గౌరవం ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చాం. ఆ గౌరవం మన నాయకుడికి ఏ విధంగా మాట్లాడుతున్నారు, మన పెద్దలకి ఏ విధంగా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఊరుకోవాలి? సహనం ఓపిక కొంతకాలమే ఉంటుంది. సహనం చచ్చిపోతే మరి ఓపిక నశిస్తే మనలో కూడా తిరుగుబాటు వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అదే కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రజల్లో వస్తుంది అదే. ఇప్పుడు మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ప్రజల దగ్గర మనకి వెళ్ళమన్నారు. ఆయన చెప్పారు చంద్రబాబు మేనిఫెస్టో ఏం ఇచ్చారు, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి. వాళ్ళ బాండులు ఇచ్చారు. 2024 జూన్ అంటే గెలిచినప్పటి నుంచి ముందే ఎక్కడ కట్టారు వాళ్ళు. ఎవరికి ఎంత ఇస్తామో వాళ్ళే ఇచ్చారు. కానీ డబ్బులు ఇచ్చారా అంటున్నాను. 2024 అందరూ ఎగ్గొట్టేశారు. అది మోసం కాదా అంటాను, అది దగా కాదా అంటాను. 2004 సంవత్సరం ఎవరికైనా ఇచ్చారా అంటాను. అమ్మఒడి ఇచ్చారా, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారా? మనం ఇచ్చింది ఈరోజు చెప్తున్నాం.
మనం ప్రతి నెల ఇచ్చాం, ప్రతి పేదవాడికి ఇచ్చాం. దళితుడు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు ఇచ్చాం. ఈరోజు పరిస్థితి ఎవరు అడుగుతుంది లేదు. పెన్షన్లు ఇవ్వడం లేదు. భర్తలు చనిపోయిన స్త్రీలకు కూడా పెన్షన్లు ఇవ్వడం లేదంటే ఎంతకంటే ఘోరం ఉంటుందా ఎక్కడైనా ఆలోచించండి. కాబట్టి మనమందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఆ రోజు మనం వెళ్ళాం, ఒక పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టాం. ఇదిగో మీకు పుస్తకం, మీ ఇంటికి 2 లక్షలు వచ్చాయి, మీ ఇంటికి 3 లక్షలు వచ్చాయి, మీ ఇంటికి 5 లక్షలు వచ్చాయి. ఇందులో వచ్చింది ఏదైనా రాకపోతే చెప్పండి, రాకపోతే వెళ్ళి మీకు ఇస్తామని చెప్పాం. ఆ పుస్తకంలో వచ్చింది ఏదైనా రాలేదని చెప్తే దాన్ని వెంటనే అధికారులకు పిలిపించి అప్పటికప్పుడు మంజూరు చేయించాం. కానీ ఈరోజు బాండులు ఇచ్చారు, కానీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు? ఏమి ఇవ్వలేదు. మాయ, మోసం, దగ. అదే ప్రజలకు చెప్పాలి. మనం రేపటి నుంచి మనమందరం ఈరోజు జిల్లా మీటింగ్ జరిగింది, సాలూరు మీటింగ్ అయితే సోమవారం పెట్టాం. మా వాళ్ళు ఎవరైనా ఉంటే వినాలి, సోమవారం సాయంత్రం పెట్టాం. అలాగే మిగతా నియోజకవర్గాల మీటింగులు ఉంటాయి, ఆ తర్వాత మండలి మీటింగులు ఉంటాయి, ఆ తర్వాత గ్రామానికి వెళ్తాం. అందరం చేసేది అక్కడే, ప్రజల దగ్గరికి వెళ్ళి మనమేం చేశాము, మన నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, అది ఆలోచించాలి. అంతేకాక నేను ముగించే ముందు కూడా చెప్తాను, వాళ్ళకి చెప్పారు త్రికరణ శుద్ధిగా మేము అమలు చేస్తున్నామని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టించారు. త్రికరణ శుద్ధి అంటే మనచ వాచ కర్మని. త్రికరణ శుద్ధి అంటే సనాతన ధర్మంలో త్రికరణ శుద్ధి ఉన్న వరకు ఉండవు. ఎవరికైతే త్రికరణ శుద్ధి ఉంటుందో వాళ్ళే సనాతన ధర్మాన్ని పాటించగలరు. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చేస్తున్నాను. మీరు మా సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కాబట్టి ఈ త్రికరణ శుద్ధి మీ ముఖ్యమంత్రి గారికి ఉండదనేది మీరు అడగండి. త్రికరణ శుద్ధి ఉండదంటే మీరు మేనిఫెస్టో అమలు చేయాలి, జూన్ నుంచే ఇవ్వాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముఖ్యమంత్రిని అడగాలని మనం చేసుకుంటూ మనం పెద్ద అన్ని విషయం చెప్తారు. కాబట్టి మనం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నియోజకవర్గాలు, మండలాలకు వెళ్ళి ప్రజలకందరికి చైతన్యవంతులు చేసి వాళ్ళు ఏదైతే బాండ్లు ఇచ్చారో ఆ బాండ్ల ప్రకారం అందరికి డబ్బులు అడగాలి. అవసరమైతే ప్రజలు కోర్టుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు బాండ్లు, సంతకాలు పెట్టి ఇచ్చారు కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి. అందువల్ల ఇక్కడ వచ్చేవాని వారిని రాని వారు కానీ వేదిక మీద పెద్దలందరూ కూడా కలిసి తప్పకుండా మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాలను తూచి తప్పకుండా పాటించి గ్రామానికి వెళ్ళి మనమేం చేసామో వాళ్ళేం చేయలేదో తప్పకుండా చెప్పాలని మీరు సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. తనుజారాణి గారికి, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు విక్రాంత్ గారికి, అదేవిధంగా మధ్య శ్రీనివాసరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మాజీలు గౌరవనీయులు శ్రీమతి మాధవి గారికి, సోదరులు పెద్దలు మన జోగారావు గారు మాజీ శాసనసభ్యులు వారికి. మీకు తెలుసు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాం, దేనికోసం ఈరోజు మన అందరం కలుసుకున్నాం అనేది క్లుప్తంగా వివరిస్తాను నేను. మన ప్రీతమ నాయకులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ కార్యక్రమంలో, ఆ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, అంటే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే ఈ కార్యక్రమం ఇవాళ మనం టేకప్ చేసాం. మీకు తెలుసు 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి నుంచి మొన్న జూన్ 12కి ఏడాది పూర్తయింది. మనం కూడా వేచి ఉన్నాం. చాలా హామీలు ఇచ్చారు, చాలా వాగ్దానాలు ఇచ్చాడు, ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాము అని మనందరం ప్రజలతో పాటు మనం కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఏడాది అయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఏమీ మారలేదు, మారడు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల తర్వాత మరొకటి చేస్తాడు. ఆయనకి అది అలవాటు. మోసపోయింది ప్రజలే తప్ప ఆయన కాదు అని నిర్ణయించి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు షూరిటీ
మోసం గ్యారంటీ అనే ఒక పేరు పెట్టుకుని ఇవాళ మనం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇవాళ ప్రజల గొంతుకై ప్రజల గళమై వినిపించడం కోసం మన నాయకుడు ప్రతిపక్ష బాధ్యతని చాలా సమర్థంగా పోషించడం కోసం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఇచ్చిన మాట అంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా విపరీతమైన అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయగలిగాడు ఆయన. ఏ స్థాయికి 10% మంది ప్రజలు మోసపోయారంటే ఏమో ఈయన మారాడేమో జగన్ గారి కన్నా బాగా ఇస్తాడేమో అని చాలా ఎక్కువ ఆలోచించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. కానీ ఓటేసిన వాడిని కాటేసేవాడు ఎవడన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని ఆయన నిరూపించుకున్నాడు. మీకు చూస్తే ఆయన సొంత బ్రెయిన్ అందులో కనబడదు ఎక్కడ. జగనన్న అమ్మఒడి అంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తానని ఆయన తల్లికి వందనం అంటాడు. జగనన్న రైతు భరోసా అంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన అన్నదాత సుఖీభావ అంటాడు. ఇలా మన పథకాలు కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు అంటే నేను ఉచిత బస్సు అంటాడు, పక్క రాష్ట్రంలో గ్యాస్ అంటే నేను గ్యాస్ అంటాడు. అలా మొత్తం ఒక 7 కార్యక్రమాన్ని ప్రకటించాడు. తీరా చూస్తే ఏం చేశాడు అని అంటే పెన్షన్లు, అది కూడా అరకొరగా పెన్షన్ పెంచానని చాలా గొప్పగా చెప్పుకుని ప్రతి నెల 1వ తేదీన వచ్చి ఒకరోజు సెలూన్ షాప్కి వెళ్తున్నాడు, ఒకసారి టీ పెడుతున్నాడు, ఇంకొక రోజు కాఫీ పెడుతున్నాడు, ఏదో ఒక ఫోటోలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. కానీ పెన్షను ఈ ప్రాంతం అంతా ఎక్కువ మన గిరిజనులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి బీసీ సోదరులకి బీసీ మహిళలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడా లేదా అని మనం అడుగుతున్నాం ఈ వేదిక పెంచి. మరి పెన్షన్ హామీని నెరవేర్చిన ఎలా చెప్తావని అడుగుతున్నాం. ఇవన్నీ చెప్పే ముందు అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటనేది మీకు వివరిస్తా. మీరు చూస్తే ఆ స్క్రీన్ మీద చూడండి, రీకాలింగ్ చంద్రబాబు అని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని మీరు ఫోన్లో స్కాన్ చేస్తే కొన్ని అంశాలన్నీ కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఇప్పటి వరకు ఆయన నెరవేర్చుంటే ఎంత మొత్తం మనకి ప్రజలకు అందుండేది. ఇది కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రమాణం ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టాడు సంతకం, ఈ వివరాలన్నీ దాంట్లో ఉన్నాయి. అది కాకుండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఎగ్గొట్టారనేది చెప్పిన వీడియో కూడా దాంట్లో ఉంది. దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని మీరందరూ కూడా స్కాన్ చేసుకోండి, మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ కార్యక్రమం 5 వారాల పాటు జరగాలని చెప్పి మన నాయకుడు మన జగనన్న నిర్దేశించారు. ఇప్పుడు జిల్లా మీటింగులు జరుగుతున్నాయి. ఈ జిల్లా సమావేశాల తర్వాత నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. నియోజకవర్గాల సమావేశాల తర్వాత మండల స్థాయిలో కార్యక్రమాలని సమావేశాలు పెట్టుకుంటాం. ఆ తర్వాత గ్రామాల్లోకి వెళ్ళి రచ్చబండ లాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకుని ప్రజల్ని రమ్మనమని చెప్పి మనము ప్రజలు కలిసి కూర్చుని వాళ్ళకి ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో మీరే చూసుకోండి అని చెప్పి మనం వివరిస్తాం. ఇది కార్యక్రమం ఏ విధంగా రూపకల్పన చేశారనేది మీకు తెలియజేశాం. మీరు చూస్తే అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఆ రోజు జగనన్న చెప్పింది చెప్పినట్టుగా ఒక సంక్షేమ క్యాలెండర్ని ప్రకటించి ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇస్తే ఈరోజు నేను ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. ఎవరన్నా చంద్రబాబు గారిని అడిగితే నా హామీలన్నీ నేను ఫుల్ఫిల్ చేశాను, అన్నీ కూడా అమలు చేస్తున్నాను, మీకు తెలీదా, మీకేమైనా నాలిక మందమా అని అడుగుతున్నాడు ఆయన. గట్టిగా మాట్లాడితే కేసులు పెడతానంటున్నాడు. నువ్వు ఎలాగ అమలు చేసావయ్యా అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే నీ నిరుద్యోగ భృతి ఏది ఎక్కడిచ్చావు, 3000 ఇస్తానన్నావు కదా అంటే నేను ఇచ్చేసాను, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి నిధులు ఇచ్చాను కాబట్టి ఈ నిధులే ఆ నిధులు అనుకోండి, ఇచ్చినట్టే తీసుకోండి అంటాడు. మరి ఆడబిడ్డ నిధి అన్నావు కదా, ఇంటింటికి నీకు 15,000 నీకు 15,000 పాట పాడుకుంటూ తిరిగారు కదా,
నెలకి 1500 చొప్పున ఇస్తానన్నావు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 59 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారికి మరి ఆ డబ్బులు ఏవి ఎక్కడిచ్చావు అని అంటే ఇచ్చేశాను కదా అంటున్నాడు. ఎలా ఇచ్చావయ్యా అంటే P4 అని ఒక పథకం పెట్టాడంట ఆయన. ఇంతకుముందే పుష్పశ్రీవాణి గారు మీకు వివరించారు. ఆ P4 పథకం అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పేదలందరినీ ఎంపిక చేసి వీళ్లతో వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడంట. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయి కుబేర్లు అయిపోతారంట. అది ఆ స్కీమ్. ఆ రకంగా పేదరికాన్ని తొలగించి అన్ని కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చేస్తారంట. దానికి దీన్ని అనుసంధానం చేశాడు కాబట్టి అది ఇచ్చినట్టే తీసుకోండి మహిళలందరూ అంటున్నాడు. ఈ విధంగా మోసం చేయడంలో ఈ దేశంలో బహుశా గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ ఎవడన్నా రాస్తే అది చంద్రబాబుకే వస్తుంది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టి అబద్ధాలు చెప్పింది చెప్పకుండా చెప్పి ఎవరు గెలిచారని ఏ విధంగా హామీలు ఎగ్గొట్టాడని గిన్నీస్ వాళ్ళు ఏమైనా రికార్డు ఇస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అలాంటి పచ్చి అబద్ధాలు దగ. అసలు ఎవరైనా మనం ప్రమాణం చేస్తాం. ప్రమాణం అంటే ఏంటి? దేవుడు ముందో లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ మీద ప్రమాణం చేస్తే అది ప్రాణం పోయినా కూడా నెరవేర్చుకోవాలని, నెరవేర్చుకుంటానని ఒక నమ్మకం కలిగించడం కోసం, నమ్మకంగా నిలబడడం కోసం చేసేదాన్ని ప్రమాణం అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రమాణం చేశారు. ఆ స్క్రీన్ మీద చూపించండి ఒకసారి. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణంలో చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలని ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతాను అని ఆయన ఒక ప్రమాణం చేశాడు. మేము అడుగుతున్నాం, నువ్వు నిజంగా వివక్ష లేకుండా పథకాలను అమలు చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఒక పక్క స్టేజీల మీద అధికారులను కూర్చోబెట్టుకుని వైఎస్ఆర్లు వస్తే పనులు చెయ్యొద్దని చెబుతున్నారా లేదా మీరు అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసి ఇది 4వ టర్మ్ చేస్తున్నవాడు వైఎస్ఆర్లు వస్తే పనులు చెయ్యొద్దు, వాళ్ళకి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నాం. ఆయనే కాదు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ లాంటి నాయకులందరూ రకరకాలుగా వైఎస్ఆర్ వాళ్ళు వస్తే పనులు చేయొద్దు అన్నాడు. ఏం వైఎస్ఆర్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? మాకు హక్కు లేదా? దీన్ని వివక్ష అనరా? అలాంటిది నువ్వు చేసిన ప్రమాణం వివక్ష లేకుండా పరిపాలిస్తానని ఎలా ప్రమాణం చేసావు? దాన్ని నువ్వు వమ్ము చేసినట్టు కాదా అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. నిబంధనలు విధించకుండా పథకాలు అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అతి గొప్ప విశేషం ఏంటంటే నిరుపేదలు కూడా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు. దాని గురించే ఇవాళ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో వేలాది మంది పేద నిరుపేద కుటుంబాల నుంచి సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. మన జగనన్న అయితే నిరుపేద కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని కూడా చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చిన తల్లికి వందనంలో సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగులు అని చూపించారు. వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం ఇవ్వరట. అమ్మఒడి ఇచ్చాడు జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని పథకాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అర్హులని చెప్పి ప్రకటించి వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేశారు. కానీ ఇప్పుడు సర్పంచులు సడన్గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు. ఏ విధంగా అయిపోయారు అని అడుగుతున్నాం. మా దగ్గర ఒక సర్పంచ్ అడిగారు, ఒక మహిళా సర్పంచ్, మా పిల్లలకి మొన్నటి వరకు అమ్మఒడి వచ్చేది, మా జగన్ అన్నప్పుడు ఇచ్చారు,
ఇప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి మాకు ఆర్డర్ ఇస్తే వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉద్యోగంలో జాయిన్ అవుతానని అడిగింది ఆవిడ. అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు. ఇవాళ లక్షలాది మంది తల్లులకి తల్లికి వందనం డబ్బులు రాలేదనేది నిజం. మనం మొదటిసారిగా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అని రైతులకి 13,500 రూపాయలు ఇచ్చారు. దానికి రైతు భరోసా అని పేరు పెట్టి ఇవి కాకుండా ఉచిత పంటల బీమా మొదలుకొని నష్టపరిహారం వరకు అన్ని పథకాలు, అన్ని కార్యక్రమాలు, ఇన్పుట్ సబ్సిడీ వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 53 లక్షల కుటుంబాలకి ఆ రోజు ఇస్తే మొదటి సంవత్సరం నువ్వు అన్నదాత సుఖీభావ ఇవ్వలే. అమ్మఒడి దానికి ఇప్పుడు ఆయన పెట్టిన పేరు తల్లికి వందనం, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే 47 లక్షల కుటుంబాలే, రైతు కుటుంబాలే అర్హత సాధించాయని చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, 47 లక్షల రైతు కుటుంబాల అర్హత ఉంటే 6 లక్షల కుటుంబాలని మీరు విస్మరించారా? లేకపోతే మీరు వచ్చిన తర్వాత మీరు చేసే పనులకి వ్యవసాయం గిట్టుబాటు కాక 6 లక్షల మంది రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలేశారా చెప్పమని అడుగుతున్నాం. అంటే ఇంతకుముందు పట్టా భూములకి, పోడు భూములకి, అదేవిధంగా అసైన్డ్ భూములకి, నిరుపేదలు చేసుకునే కౌలు రైతులకి అందరికీ కూడా రైతు భరోసా అందేది. ఇప్పుడు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎగగొట్టబోతా ఉన్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, వాతలు కోతలు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. బిల్లులు ఎప్పుడైనా చూసారా? అప్పుడు కరెంటు బిల్లు, ఇప్పుడు కరెంటు బిల్లు మీ దగ్గర ఉంటే మన ఇంటికి వెళ్ళి చూడండి ఏ విధంగా ఉందో. రేపు గ్రామాల్లో కూడా గుర్తు చేయండి. ఇంతేకాదు, ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు, ఒక్క బండి ఇచ్చాడు. మీరు శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తారా, కడప నుంచి కర్నూలు వెళ్తారా, ఇచ్చాపురం వెళ్తారా, ఎక్కడికైనా ఫ్రీ 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 అన్నాడు బస్సు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అంటున్నాడు మహిళలందరూ బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండాలని. చూద్దాం ఆ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతాడు. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. పెద్దలు మన ప్రీతమ నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కల్పించిన ప్రమాణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ప్రమాణం చేశారు. వాళ్ళు వస్తే ఏ విధంగా ఉద్ధరించబోతున్నారు ఈ రాష్ట్రానికి వాళ్ళు కూడా ప్రమాణాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే దాంట్లో మీకు వస్తాయి. ఈ విధంగా రకరకాల మోసాలు చేసి జగనన్న వస్తే భూములు లాగేసుకుంటాడని చెప్పారు. అందుకే ఆ బుక్స్ మీద ఫోటోలు వేసుకున్నాడని చెప్పారు. రీసర్వే చేసేది భూములు లాక్కోవడానికి అని చెప్పారు. పచ్చి అబద్ధాలు ఆడి మనకు ఒక సామెత ఉంది, చిన్నప్పుడు ఊర్లో చెప్తారు, ఇప్పటికి 100 అబద్ధాలైనా ఓ పెళ్లి చేయండి అని. ఈయన 1,00,000 అబద్ధాలైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. 1,00,000 అబద్ధాలు ఆడాడు, అయ్యేది. అసలు ఎన్ని అబద్ధాలు ఆడాడో మనకే గుర్తులేదు. ఆయనకి అలవాటు ఏంటంటే 2014-19 మధ్య చెప్పిన ఏ హామీలు నెరవేర్చలే. ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తానని 89,000 కోట్లు చేయాల్సి వస్తే 15,000 కోట్లు చేశాడు. చివరిలో అన్నదాత సుఖీభావ అని, పసుపు కుంకుమని కాలక్షేపం చేసి కథ నడిపించాలనుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ. అందుకే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, మన ఏదైనా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను తల్లికి వందనం ఇచ్చేసాను, ఇదిగో రైతు భరోసా ఇచ్చేపోతున్నా, గ్యాస్ ఇచ్చేసాను, ఇవన్నీ చెప్తాడు ఆయన. అందుకే ఆయన చెప్పింది ఏంటి, 2024 జూన్ నుంచి అమలు చేస్తానని చెప్పాడు. అంటే ఏడాది పాటు ఇవన్నీ బాకీ ఉన్నాడు. నీ తల్లికి వందనం బాకీ, అన్నదాత సుఖీభావ బాకీ, నీ గ్యాస్ బాకీ, నీ బస్సు బాకీ, చాలా బాకీలు ఉన్నాడు. కాబట్టి ఆ బాకీలన్నీ కూడా 1 ఇయర్ ఎలా మళ్ళీ ఇస్తావా, ఎగ్గొట్టేసావా? ఇది కూడా ప్రజలు అడగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు తొలి అడుగంట, తొలి అడుగు కాదు, తొలిసారి అడుగుతారు జనం నేను కనబడితే. అందుకనే అసలు మీరు కనబడే పరిస్థితే లేదు.
వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు, నాయకులు గడప గడపకి తిరిగి మేము ఒక పుస్తకం ఇచ్చి ఇలాంటి పుస్తకం ఇదిగో మీకు ఇంత మేలు జరిగిందని చెప్పాం ఇంటింటికి. మీరు ఇప్పుడు ఏమని చెప్తారు? ఇవన్నీ ఇచ్చేసామని చెప్తారా? ఇచ్చినట్టుగా భావించమని చెప్తారా? ఇవాళ మనకే స్ట్రెంగ్త్ ఉంది. అందరికీ తెలుసు మనసుల్లో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది, 3 ఏళ్లే మనకు అధికారం. ఆ అధికారం కూడా వాలంటీర్లు, సచివాలయాలు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ మీద నడిచింది కాబట్టి కార్యకర్తలకి పెద్దగా విలువ దక్కలేదనే బాధ అందరిలోనే ఉంది. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాబోయేది 2.0 వెర్షను, రెడీగా ఉండండి, కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితి ఉంటుందని. లోకేష్ గారు ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరిగాడు. ఇప్పటికీ ఎవరు నోరెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో. ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం టపాసులు కాల్చారంటే ఎక్కడో, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైల్లో వేశాడు. మీరు పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే బుక్లో రాసుకోవాలి. మా నాయకులు ఎవరికి మతిమరుపు లేదు, అందరికీ గుర్తుంటున్నాయి, గుర్తు పెట్టుకుంటాం మేము కూడా అని ఇప్పుడే రాజేందర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అందరికీ అన్ని పేర్లు గుర్తుంటాయి. కాబట్టి కంగారు ఏం అక్కర్లేదు. 2029లో రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ముఖ్యమంత్రిగా వస్తారు. ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం జరుగుతుంది, ఇంతకన్నా ఎక్కువ పథకాలు అమలవుతాయి, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్తున్నా. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు రోడ్లు చూస్తుంటే చాలా ఆలస్యంగా వచ్చాం, ఎందుకంటే రోడ్లు బాగాలేదని. మీకు గుర్తుంటే అప్పుడు రోడ్లు గుంతలు పూడ్చేవారు, వీళ్ళు ఊడ్చేవాళ్ళు. ఇప్పుడు ఊడ్పుల కన్నా పనికిరానంత స్థాయిగా బురద ఉంది దాంట్లో. ఆయన రోడ్లు బ్రహ్మాండంగా వేశారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అన్ని విషయాల్ని కూడా ప్రస్తావించమని చెబుతూ పెద్దలు మాట్లాడతారు చాలా విషయాలు. ఇంత మంచి అవకాశం. బాబు మీరు ఫోటో తీసుకుని పక్కొచ్చండి. కన్నబాబు గారు మన కోఆర్డినేటరు, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ పేరు పేరున ఇప్పుడే ఆయన అందరినీ ఉద్దేశించి, ముందున్న మీ అందరినీ కూడా ఉద్దేశించి మరి మాట్లాడడం జరిగింది. పెద్దలందరికీ, ముందున్న మీకు అందరికీ, పాత్రికేయులందరికీ నమస్కరిస్తూ, చాలా సమయం అయింది, ఇంకా మీ తాలూకా సహనాన్ని పరీక్షించడం కూడా బాగోదు విషయం అంతా. అసలు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం వచ్చి అధికార పక్షం, ఒక పక్షం వచ్చి ప్రతిపక్షాలు. అధికార పక్షం బాధ్యత ఏంటంటే, ఎన్నికల్లో మాట ఎత్తిస్తారో ఆ మాటలను నెరవేర్చి, వాటితో పాటు ప్రభుత్వ విధానాలను కూడా వారికి ఇంకా చేయవలసిన కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమాలు చేసుకెళ్తుంటారు. ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే, వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా, లేదు ప్రభుత్వం నడిపిస్తున్న విధానంలో వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందా, ప్రజలు బాధపడుతున్నారా, బాధపడి ప్రజలకు వచ్చి ఇబ్బంది పడి వాగ్దానాలు నెరవేర్చకపోతే ఏ అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపు, సామాన్యుల తరపున వారి గొంతుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి గొంతుకై అధికార పార్టీని అడుగుతూ, నువ్వు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తావు, ఈ విధానం వల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది ఎందుకు కొని తెస్తున్నావు, ఇది మంచి సాంప్రదాయం కాదు అని అడగవలసిన బాధ్యత ప్రతిపక్షానికి. ఆ బాధ్యతను గుర్తరిగే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కిందటి నెల 25వ తారీఖు నాడు సమావేశం పెట్టారు. మేము అందరం వెళ్ళాం సమావేశానికి. పెద్దలందరూ, రాష్ట్రంలో అందరూ వచ్చారు. అందరినీ కూర్చోబెట్టి అందరూ సమాలోచన చేసిన తర్వాత
ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఎందుకంటే అధికారం ఉన్న పక్షం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అప్పుడే సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం అడిగట్టిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు నెరవేరుస్తావు, ఏం చేస్తున్నావు అని అడిగితే పోనీ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 3 రోజులు పోయిన తర్వాత చేస్తాము, పోనీ ఈ నెలలో చేస్తాము, ఆ నెలలో చేస్తామంటే ఆలోచించవచ్చు. అది కూడా లేదు. ఈ కార్యక్రమాలు చేసేసామని చెప్పి అడిగితే ఈ ప్రతిపక్షంలో ఎవరైనా అడిగితే వాళ్ళకి దానికి మందమని, ఇంకా అడిగితే వాడు తాట తీస్తామని, ఇంకా ఏమైనా అడిగితే తోకలు కత్తిరిస్తామని, ఇలాంటి పదాలని, పరుష పదాలని వాడటం అనేది ప్రజాస్వామ్యంలో అది సాంప్రదాయం కాదు. కాబట్టే వారికి అది గుర్తెరగడానికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి, పెద్దలందరినీ సమాయత్తం చేయడానికే ఈ సభ. ఇప్పుడు రాజేంద్ర గారు మాట్లాడిన మాట చెప్పారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు తెక్కిన శుద్ధి, సనాతన ధర్మం, నువ్వు పవన్ కళ్యాణ్ మీరు సనాతన ధర్మం కదా, మీరు పాటిస్తారు కదా, మరి పాటించదు కదా చంద్రబాబుని అడగాలని పాపం అమాయకంగా మరి దొరగారు చెప్పారు. అక్కడ వర్డ్ వాడాను నేను, అమాయకంగా. ఇగో టీవీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పింది అక్కడ చూడండి. పెట్టినా అది కాదు ఈ బొమ్మ ఇచ్చిన ఇద్దరు కలిపి వాగ్దానం చేసింది. అది త్వరగా చూడండి. చంద్రబాబు నాయుడు ఒక్కడూ చేయలేదు వాగ్దానం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చెప్పారు. ఏమని చెప్పారు ఇద్దరును? ఇందాక మన కన్నబాబు గారు చెప్పారు, చంద్రబాబు చెప్పింది ఆయనతో కలిపి ఇద్దరు చెప్పారు. దాంట్లో ఏమని? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అంటే మా ఇద్దరం మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వానికి గురించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెగిన స్థుతితో వాగ్దానం మేము చేస్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం. దొరగారు ఇద్దరు కలిపి, ఒక్కరు కాదు, వీరిద్దరు, అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చేస్తున్నారు చెప్పారు. అది ఎప్పుడో 26, 27, 28 కాదు, 29 ఎన్నికల ముందు కాదు, అందులో రాశారు. 24లో 24 టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేము ఇద్దరం. మరి ఇప్పుడు 13 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చెప్తావు? అడిగితే అవతల ఆయన అంటాడు మా తాట తెస్తానంటాడు, యువతలు ఆయన అంటాడు మక్కలు కొడతానంటాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాంప్రదాయమా? ఆలోచించమని చెప్తున్నా. ఇదేనా భాష అని అడుగుతున్నా. మా హక్కు. ఈ ప్రజల తరఫున ఒక ప్రధాన ప్రతిపక్షంగా 40% ఓట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ హక్కు ఇది. ప్రజల తరఫున గొంతెత్తాం. నువ్వు ఆ కార్యక్రమాలు చేయకపోతే నీ మెడలోంచి ప్రజలు చేస్తే నీ నడ్డి ఎరగొట్టించి ఆ పనులు చేస్తాం. అది మా బాధ్యత. ప్రజాస్వామ్యం ఇవాళ రాజకీయాల్లో ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, వేదిక మీద పెద్దలు కానీ మీ అరుపులకో, మీ అదిరింపులకో, మీ బెదిరింపులకో బెదిరిపోయే సమస్య లేదు. ఇగో ఈ టీవీలను చెప్తున్నాం ద్వారా. ఎందుకంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు ముగ్గురు రాలేదా ఫ్రెండ్స్ వచ్చారా? TV5, ఈటీవీ, ఏబిఎన్. ఎందుకు చెప్తానంటే ఇదేదో సత్యబాబు గారు లేకపోతే ఇక్కడ ఉన్న పార్టీ మీటింగ్ పెట్టుకొని మరి మీ అందరం కలిపి
తెలుగుదేశం పార్టీ మేము పొరదలడానికో మా కడుపు మంటుకో మేము చెప్పట్లే. వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన దగాని, వాళ్ళు చేసిన అన్యాయ ప్రజలు చేసిన దీన్ని అది చెప్తున్నాను. దాన్ని చెప్పడానికి ఇక్కడ ఈ సభ, దానికోసం మీకు తెలియడానికి ఈ సభ. ఈ విషయం ఇక్కడే కాదు, మండలం పోతాం, గ్రామానికి పోతాం, ఇంటికి పోతాం, అక్కడ కూడా ఈ మోసాన్ని ఎండగడతాం. ఇది ఇవాళ ఈ కార్యక్రమం. అందుకు ఇవాళ వేదిక ఉన్న పెద్దలందరూ రాజకీయాల్లో అందరూ ఉన్నారు. ముందున్న అందరూ క్రియాశీలకమైన రాజకీయాలు ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడేమి ఇది కాదు, అందరూ విషయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు. ఇవాళ ఎప్పుడో ఒకరోజు 2 రోజు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేవు. ఇది బాధ్యత. ఇది మా బాధ్యత గుర్తరిగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇది ప్రజలకు పంపిస్తున్నాం. ఇవాళ 13 నెలలు అయిన తర్వాత, 12 నెలలు అయిన తర్వాత ఇవాళ చెప్పింది. ఇంతగా మాట్లాడుతున్నప్పుడు కనబాబు మాట్లాడుతున్నాడు, బస్సు గురించి చెప్పాడు. బస్సు ఇచ్చిన వాగ్దానంలో ఒక బస్సు, ఆ బస్సు వచ్చి ఆగస్టు 15 నుంచి ఇస్తారు. ఓకే, ఫైన్. అవి విధానం ఏంటి? ఒక అమ్మ వచ్చి మాకు మన జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు, ఈ చౌరు నియోజకవర్గ మంత్రి గారు. మా శాసనమండలి సభ్యుడు ఉన్నాడు, ఆయన నేను ఎదురు ఉన్నాం. మన ఇద్దరు శాసనమండలి ఉన్నాం. కూర్చో, నిలబడు. మా ఇద్దరం ప్రశ్న అడిగాం, అమ్మా ఆ రోజు ఎన్నికల్లో వచ్చి పార్తీపురంలో బస్సు ఎక్కితే తిరుపతి వెళ్ళొచ్చు అన్నావు, తిరుపతిలో బస్సు ఎక్కితే ఇచ్చాపురం వెళ్ళొచ్చు అన్నారు. మరి ఎప్పుడు ఇస్తాండి? మేము అది కాదు అనలేదు. మేము మా ఊరు నుంచి ఇక్కడ నుంచి విజయనగరంకి ఇస్తాము, కానీ అక్కడికి మేము ఎక్కడ ఉన్నామని చెప్పి మాట మార్చారు. ఇది వాస్తవ రికార్డు. నేను చెప్తున్న మాట ఏది కోదా నా సొంత నా నోటితో మాట్లాడుతుంది కాదు. ఏదైతే ఆ మోసగాళ్ళు వాళ్ళిద్దరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు, కమల్ కళ్యాణ్ గారు చెప్పారో, ఏదైతే మంత్రులు వచ్చి శాసనమండలిలో చెప్పారో, ఏదైతే వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారో, ఆ మాటలనే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇవేవి మా సొంతం కాదు. ఇది సరే 15 వస్తుంది, బాగుతాం 2 నెలలు, ఇంకో 2 నెలలు ఆగితే అప్పుడు సోలం నుంచి పార్తీపురమా, లేకపోతే సోలం నుంచి విజయనగరమా, లేకపోతే విజయనగరం నుంచి తిరుపతి, అప్పుడు తేలితే అప్పుడు దాని సంగతి మాట్లాడతాం. అంతే కదా. ఇందా చెప్పారు కన్నబాబు గారు, ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని. ఇప్పుడు ఈ సంవత్సరం అయింది. ఎంతమందికి ఉద్యోగాలు చేసి చెప్పనండి? ఉన్నవాళ్ళు ఉద్యోగాలు పోయేవి, కానీ ఎక్కడికి ఉద్యోగం ఇచ్చారా? పోనీ ఎప్పుడో రేపిస్తాం 20 లక్షల ఉద్యోగాలు అర్ధరాత్రి మీద పాతాలపై మా మంత్రం దండం తీసి వచ్చే సంవత్సరం ఒక్కసారి సృష్టించిస్తాం అనుకుందాం ఒక కళ. మరి 2 సంవత్సరాలు మరి అప్పటి కోసం 36,000, ఇప్పుడు 36,000 ఎప్పుడు ఇస్తావు? ఈ సంవత్సరం 36,000 ఎప్పుడు ఇస్తావు? దానికిలే అంటే మోసం దగవుతుంది. అందుకే ఎందుకు తీసుకోండి కార్యక్రమం? ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు ఏదైతే మాటిస్తామో, ఎన్నికల ప్రణాళికలు ఏదైతే ప్రకటిస్తామో, అది మన పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అందరం కూడా అదొక భగవద్గీతగా దాన్ని తలచాం, అదొక ఖురాన్గా తలచాం, అదొక బైబిల్గా ఆ గ్రంథాన్ని అనుకున్నాం. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా మా క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు ఈయనున్నారు, ఈయనున్నారు, మరి పుష్పాలు ఉంది, కన్నబాబు నలుగురున్నాం. ఆయన చెప్పారు ఒకటే మాట, ఆఫీసుల్లో మన పక్కనే ఆ మేనిఫెస్టోని తప్పకుండా గోడకి పేస్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే ముందు మేనిఫెస్టోని మీరు చూడాలి. ఎవరైతే మిమ్మల్ని సందర్శిస్తారో, కలడానికి వస్తారో వాళ్ళు కూడా అది చూసి ఏదైనా అడిగితే దానికి సమాధానం మీరు చెప్పాలి అని చెప్పి ధైర్యవంతంగా చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడ చెప్పండి, ఏమ్మా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు.
మన రూముల్లో పెట్టుకోమని మనం పెట్టుకున్నాం కదా. రూముల్లోనే కాదు, ప్రింట్ చేసి జోబుల్లో పెట్టుకోమన్నారు కాగితాన్ని. అది కూడా చెప్పాడు అని. ఇక ఈయన చెప్తాను, మేము జోబులో పెట్టుకుంటే ఇది వచ్చి మడిచి బీరోలో పెట్టాడు ఇద్దరు. ఇది వాస్తవం. ఇదేదో నాకు మన చంద్రబాబు నాయుడు గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో ఏదో కోపంకో ద్వేషంకో లేకపోతే జల్సీకో మాట్లాడుతున్న మాటలు కాదు. మేము రాజకీయాల్లో 30 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాం. ఏదైనా మాట చెప్తే మాట కాకపోతే సిగ్గుపడిపోయి అలా వెళ్ళిపోతాం పక్కకి. కానీ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, మళ్ళీ ధైర్యం. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ధైర్యం. ఎవరు అడుగుతారో అడిగితే తాడు తీస్తాం. ఏంటిది? అది కాదు. నిన్న కుప్పంలో అనుకుంటాను, కుప్పంలో నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఏ పేరు ఉన్నదా? ఇది మన ఆంధ్రజ్యోతి ఉన్నదా? ఆ పేపర్లో రాశారు. అంటే ఆయన వీళ్ళే రాయలేదు, ఆయన అన్ని మాటలు రాశారు. వీళ్ళే రాయలేదు, ఆయన అన్ని మాటలు రాశారు. ఏంటి రాశారు? ఫేక్ మనుషులు, వైసీపీ పార్టీ వాళ్ళు ఫేక్ మనుషులు. ఈ ఫేక్ మనుషులు వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్లో వచ్చి మభ్య పెడుతూ వాళ్ళు కార్యక్రమాలు చేయడానికి ముందు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎమ్మెల్యేలు మీరు గ్రామానికి పోయి చెప్పన్నారు ఫేక్ మనుషులు. ఇప్పుడు ఇందాక కన్నబాబు గారు చెప్పిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కలిపిందని చెప్పింది లేదు. ఇప్పుడు ఏది శ్రీనిధి ఇస్తాను P4కి టైప్ చేస్తామని చెప్పింది లేదు. ఆ మంత్రి గారు వచ్చి బస్సు వచ్చి మనూరికి పక్కూరికే తప్ప తిరుపతికి లేదని చెప్పింది. ఇవన్నీ మేము కల్పించిన ఇవన్నీ ఫేకా? నువ్వు ఫేకా మేము ఫేకా? చెప్పండి, నువ్వు ఫేకా మేము ఫేకా? అర్థం అవట్లే. చంద్రబాబు నాయుడు గారు అంటే నిజాయితీ పరులు అంట. ఈ అబద్ధాలు అన్ని మనిషి వచ్చి నిజాయితీ పరులు. ఆయన చెప్పిన మాట చెప్తున్న వాళ్ళు మనం వచ్చి ఫేక్ అంట. ఇది ఎంత బెదిరించింది ధైర్యం చెప్పండి, ఆలోచించండి. అందుకే ఇది ఇంతేకాదు, ఇంకోటి చూపెడితే ఇంకా ఆశ్చర్యపోతాం మనం. రికార్డ్ చేయండి మీ అందరూ, చూపెడతాను. ఏంటి అదేంటంటే ఆయనకి ఒక కొడుకున్నాడు, ఆయన కుమారుడు పాపం ఆయన కూడా ఉత్తీర్ణ పువ్వు పుట్టగానే పరిమళిస్తారు కదా, అలా పరిమళించాడు ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి గారు సంతోషం. ఏ తండ్రిని ఏ కొడుకునే ఉద్యోగంగా భవిష్యత్తులో రావాలనుకుంటాడు, సంతోషం. కానీ ఇది ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఈయన 100 అబద్ధాలు చెప్తే ఆయన 200 చెప్తాడు. ఈయన 100 చెప్తే ఆయన 200 డబుల్. అంటే తండ్రి కాబట్టి నేను కొడుకు కాబట్టి డబుల్. ఇంకో ఆయన మీకు వినిపిస్తాను, చూడండి, మీకు వినిపిస్తాను. ఈయన కూడా ఉన్నాడు, ఈయన కూడా శాసనసభలో ఉన్నాడు. కూర్చో, ఫేస్బుక్ చూపెడతాను. ఏంటి శాసన మండలిలో ఉన్న అందరి మీద మా ఇద్దరు తల మీద కూడా వేసి ఒట్టు చెప్పాడు. పోతే పోనీ రావని. ఇగో ఫోటో దగ్గరగా పెట్టుకొని చేయండి. ఇగో పైన మంత్రి గారు కదా, ఆయన లోకేష్ గారి ఫోటో కదా, ఆయన మాటలు వినిపిస్తారు చూడండి. ఏంటంటే మనం ఇచ్చినప్పుడు రైతు భరోసా ఇచ్చాం. వీళ్ళు వచ్చి దానికి వచ్చి బ్రహ్మాండం పేరు పెట్టారు, అన్నదాత సుఖీభవ. ఎస్, మంచిదే, అన్నదాత సుఖీభవ. పేరు బాగుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు బ్రహ్మాండం. కానీ దానికి మనం ఉన్నప్పుడు వచ్చి 20,000 ఇచ్చాం. మనం వచ్చి 20,000 రూపాయలు ఇచ్చాం మనిషికి. అది 13,500 వచ్చి మనం ఇచ్చాం, 6,500 వచ్చి కేంద్రం ఇచ్చింది. రెండు కలిపి కదా 20,000 ఇచ్చాం, రెండు కలిపి. ఆయన వచ్చేమన్నా 20,000 ఇస్తానా? మేము అనుకున్నాం 20,000 ఆయనే ఇస్తాడు అనుకున్నాం. పోనీ ఆయన కాదు కేంద్రంతో కల్పిస్తాడు. ఓకే, ఫైన్, ఓకే, పోయిన అనుకుందాం. పోనీ ఆయన మాట మార్చేది ఏదో అచ్చు తప్పు, కామ తప్పు, పురుషు తప్పు. ఇప్పుడు నేను అలాగైతే అలాగే చెప్పాను అనుకుందాం.
పోనీ ఆ 20,000 కేంద్రంతో కలిపి ఇవ్వాలి కదా. సంవత్సరం అయిపోయింది కదా, ఒక సంవత్సరం పోయింది కదా. ఆ కేంద్రం ఇచ్చిన 6,500 రూపాయలు వచ్చాయి కదా రైతులకి, అవి వచ్చాయి కదా. మరి నీ డబ్బులు ఏవి అడిగితే దానికి సమాధానం లేదు. మళ్ళీ కొత్తది వచ్చాడు అడిగితే ఎప్పుడు ఇస్తామంటే ఇందాక చెప్పిన 100, 200 ఏది ఈ 100 చెప్తాడు, 200 చెప్తాడు, ఆ 200 చెప్తాడు. చూడండి ఇగో వినిపిస్తుంది చూడండి. కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. ఏప్రిల్ మే మాసంలో అంత చేస్తాం. ఏమే ఒకవేళ ఈమె అయితే ఒకవేళ అందుకే ఏంటి ఒకవేళ ఈమె మే అయిపోయింది కదా, మే అయిపోయింది కదా, జూన్ అయిపోయింది కదా, జూలైకి వచ్చాం కదా, జూలైకి వచ్చాం కదా, మరి ఎప్పుడు ఇస్తాం? అందుకే అన్నా నేను ఇందాకనేది తండ్రి వచ్చి 100 అబద్ధాలు ఆడితే ఈ 200 అబద్ధాలు ఆడుతుంది ఉత్తరంలే ఎందుకన్నాను. దానికి సాక్ష్యం అది. అంటే ఇవన్నీ జనాలకి ప్రజలకి వచ్చి తెలియజెప్పాలి, ప్రజలు తెలియజెప్పాలి. దానికోసం ఈ సమావేశం, అందుకే ఈ కార్యక్రమం పెట్టాం, ఇది చేసాం. ఏమైనా అడిగితే అంటారు ఎంత అన్యాయంగా ఉందంటే రాష్ట్రంలో. ఇందాక డాక్టర్లు ఇందాక ఎంపీ గారు నిన్న వీడియోలో వచ్చి ఆవిడ మెసేజ్ ఆవిడ తాలూకా స్టేట్మెంట్ ఇచ్చారు. విదేశాల్లో చదువుకున్న డాక్టర్లు విదేశాల్లో చదువుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ అవకాశాలు లేక సీట్లు తక్కువ ఉండి అక్కడ చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చి భారతదేశ ప్రభుత్వం ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చి ఒక నామ్స్ పెట్టాయి. ఓకే, ఆ నామ్స్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేయాలి. కానీ స్టేట్లకు ఇచ్చిన ప్రావిజన్స్ ఉంటాయి, ఆ స్టేట్ ప్రావిజన్తో అది చేయాలి. దేశమంతా కూడా గత ప్రభుత్వంలో కూడా ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, చేసుకుంటే వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది కాదు 2 సంవత్సరాలు ఉన్నది, కాదు అన్నీ మా పిల్లలు మా భవిష్యత్తు పోద్దని వాళ్ళు వచ్చి పోరాడుతున్నారు. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. నీ పాలసీకి 2 సంవత్సరాలు ఓకే, వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు. అంతేగాని లాఠీ చార్జ్ చేసి ఆడపిల్లలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ఆ డాక్టర్లు వచ్చి ఈడ్చుకొని లాక్కొచ్చి వాళ్ళు కొట్టి వాళ్ళు ఏడ్చి వాళ్ళు రక్తయుద్ధం చేయడం ఇదేనా ప్రభుత్వంతో ధర్మం? ఇదేనా పరిపాలన విధానం? ఎక్కడుంది నీ అనుభవం? అడిగని చెప్పండి. ఇది ఈ రకంగా పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే ఏం చేసి అడిగేవాళ్ళు లేడు, ఏం చేసి చెప్పేవాళ్ళు లేడు. అవి ఆ పప్పులకు ఓ ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ఓ ప్రతిపక్షం 40% ఓట్లున్న ఓ ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మేము అడుగుతాం, మేము చెప్తాం. అడిగితే ఏదో 1-2 కేసులు పెట్టేస్తే ఆ కేసు పెట్టి దోనేసేస్తే మరి లోన్ మూసి ఊరుకుంటారు. కేసు పెట్టేస్తే లోన్ మూసి ఊరుకుంటే మరి దేనికి ప్రజాస్వామ్యం, దేనికి మానవత్వం? దాన్ని బెదిరిపోతాం అనుకుంటున్నావా? విషయాలకి అవి ఆ పప్పులకు అవి దానికోసం ప్రజలను చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా ఇది చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి సంఘటనల పట్ల ఇవాళ అందుకే ఈ సమావేశం పెట్టారు. ఈ సమావేశం అయిన తర్వాత మరి మీ అధ్యక్షులు రాజు గారు 4 నియోజకవర్గాలు సమావేశం పెట్టాలి. డేట్ ఇచ్చారా? 4 నియోజకవర్గాలు పెట్టి ఆ 4 నియోజకవర్గాల సమావేశానికి మీరు ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు వెళ్ళాలి. మీతో పాటు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు వచ్చి మండలాల్లో మీటింగ్లు పెట్టాలి. మండలంలో ఆ మీటింగ్లో కాన్స్టిట్యున్సీ మీటింగ్, నియోజకవర్గ మీటింగ్లోను మండలం మీటింగ్లోను ఆ ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో పార్టీ మెంబర్ ఎవరు ఉన్నారో అందరూ అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. పెద్దలందరినీ కూడా పిలవాలి. ఆ తర్వాత మండలం అయిన తర్వాత గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల్లో ఈ విషయాన్ని ఆ చెట్టు దగ్గర, ఆ రామ మందిరం దగ్గర,
లేకపోతే ఎక్కడో ముందు చూపెట్టి ఆ తర్వాత ఇంటింటికి అవకాశం వెళ్ళి ఆ కార్యక్రమానికి వాళ్ళకి దగ్గర చెప్పాలి దాంట్లో పాల్గొనాలి. వీలైనంత వరకు ఇన్ఛార్జ్ పాల్గొనాలి. లేదా మండల నాయకులకి అప్పచెప్పాలి. దగ్గర నుండి మానిటరింగ్ చేయాలి. ఈ కార్యక్రమం చేయాలి. ఇందాక చెప్పారు కదా ఈ క్యూఆర్ కోడ్ దీన్ని మీ సెల్ ఫోన్ ఉన్నాయి కదా ఫోటో తీసుకోండి. దాన్ని దగ్గరుండి ఆ ఫోటో తీసుకుంటే అందులో వచ్చేస్తాయి అవి. అక్కడ ఆ ఊర్లో ఉన్న ఎంతమంది సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్లో దాన్ని ఎక్కించండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో దగ మోసం మాయ అన్ని కాలాలు ఉండకూడదు. ఏం దురదృష్టమో కానీ మానవుడికి ఆశ ఉంటుంది. ఆ ఆశ మీదే చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు. ఇప్పుడు కూడా మానవుడికి ఉన్న ఆశ మీద రాజకీయం చేస్తాడు. ఎందుకంటే ఆశ ఏంటి? పెడతామంటే ఆశ, తిడతామంటే బాధ, కొడతామంటే భయం. ఏదైతే పెడతామంటే ఆశ ఉందో ఆశని బాగా క్యాచ్ చేసి ఆయన వచ్చి ఇలాంటి మోసం మాటలు ఇవన్నీ పెట్టి ఎప్పుడు రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి అయినా ఉండవు. రాజుగారు ఒక నిమిషం అవన్నీ పనులు ఉన్నాయి. ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా 2 వర్గాలు, ఒకటి మహిళలు, 2 రైతులు, వీళ్ళిద్దరూ మోసపడమే, వీళ్ళిద్దరూ బాధపడమే, వీళ్ళిద్దరూ ఇబ్బంది పడమే. వీళ్ళిద్దరికి అమ్మ మేము మహిళలు మోసపోయిన అంతకుముందు ఇందాక మాట్లాడిన పెద్దలు చెప్పారు. పసుపు కుంకుమ కాటుగా బొట్టు పెట్టి ఆ ముడ్గా కనిసాడు అంత ఇచ్చిన మా ఫ్రెండ్. అలాగే రైతులకు కూడా ఇవాళ సంవత్సరం అయింది. అట్టాసంగా చెప్పారు మేము కానీ పంటకు వచ్చి ధాన్యం పండించి ప్రొక్యూర్మెంట్ చేస్తే 48 గంటల్లో డబ్బు ఇచ్చేస్తాము. నేనే ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచి ఇచ్చేస్తారా బాబు 48 గంటలు? పోనీ రైతులు చేస్తారు కదా చేయనీలే అనుకున్నాం. చూస్తే 100 రోజులు. ఇప్పుడు వచ్చే డబ్బులు 2 నెలలు అయిపోయి 3 నెలలు వస్తుందే ఇంకా ధాన్యం డబ్బులు వచ్చి ఇంకా ఇవ్వట్లేదు. పంటకు వచ్చి గిట్టుబాటు ధర లేదు. అక్కడికి వెళ్తే ఈ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళాను. అక్కడ ఆక్వా రొయ్యలు చెరువులు మొత్తం మటాస్ అయిపోయారు అందరూ కూడా. ఎందుకు? ఎవరైతే అధికారం ఉన్న పార్టీ ఉందో ఆ తాలూకు పెద్ద అందరూ కాటన్ అయిపోయారు, అందరూ కుమ్మక్క అయిపోయారు, రింగ్ అయిపోయారు. కొంటే తక్కువ, అమ్మితే ఎక్కువ. ఏది ఎరువులు ఆ సీడు అమ్మితే ఎక్కువ ధరలు, పంట కొందామంటే తక్కువ ధర. దాంతో ఆడిపోయారు. అక్కడే పొగాకు పండుతుంది, పొగాకు ధర లేదు. కోకో పండుతుంది, దానికి లేదు. అక్కడ వచ్చి మిరపకాయలు, దానికి లేదు. అక్కడ వచ్చి చిత్తూరు వెళ్తే మామిడికాయలు, దానికి లేదు. మరి దేనికి? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాల ద్వారా మన కార్యక్రమం ఏంటి? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే అప్పుడు ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీ మాట్లాడదాం, రేపు 15,000 కొనిస్తాం, 12,000 కొనిస్తాం, 12 రూపాయలు కొనిస్తాం అని చెప్తారు. మళ్ళీ ఆయన వచ్చి అది చూసి వచ్చిన తర్వాత దాని గురించే మాట్లాడరు. మళ్ళీ మనం అడిగితే దానికి వచ్చి ఇదిగో అడుగుతున్నారు, ఇది కాదు అబద్ధాలు, ఇదిగో తాట తీస్తాము, మొక్కలు కొడతాము, ఈ మాటలు. ఇది ఇవాళ ప్రభుత్వం తాలూకా పడతాం. అందుకోసం ఈ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. రైతు కోసం, అటు మహిళ కోసం. ఇంతకు మన ఉపాధి హామీ ఉంది. ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ పెట్టారు. ఏ రోజైనా వారం లేకపోతే 2 వారాలు కూలీ ఇవ్వడం. ఎప్పుడైనా 3 నెలలు 4 నెలలు ఎప్పుడు లేట్ అయిందో చెప్పండి. చరిత్ర ఈ జిల్లా చరిత్రలో చెప్పనండి. నేను జిల్లాలో 15 సంవత్సరాలు చేశాను. మరి ఎందుకైంది? మొన్న
ఆ మాత్రం డబ్బులు ఇంకో అకౌంట్ తీసి అకౌంట్కి ఇచ్చి వాళ్ళ తర్వాత రియంబర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడితే డొక్కాడిని ప్రజలు ఈ జిల్లాలో ఉన్నారు. నువ్వు ఏదో వర్క్ చేసేదానికి కట్టిన దానికి ఇవ్వకపోతే పర్వాలే, రోజువారీ కూలిపోతారుగా. వారంలో పోయింది, ఇప్పుడు 2 వారాలు పోయింది. 2 వారాలు కాదు, 8 వారాలు, 10 వారాలు. ఏంటిది? ఏంటి ప్రభుత్వం? ఇక ఇంకా పడలే. ఇక ఏంటి ప్రభుత్వం? ఏంటి పరిపాలన? ఏడు చేస్తున్నారు నాయకులు? ఏడు చేస్తారు ముఖ్యమంత్రి గారు? మళ్ళీ దాని మంత్రి గారు ఎవరు? దాని మంత్రి గారు ఎవరు? సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తారు అనుకున్నా పవన్ కళ్యాణ్ ఆయన దాని మంత్రి గారు. మరి ఏంటి? ఎందుకు నా అనుమానం ఏంటంటే దాని మీద దృష్టి పెడుతున్నారా లేదా? ప్రజల ద్వారా సమస్యని మీకు రిజిస్టర్ అవుతుందా లేదా? పర్వాలేదులే అని ఈజీ గోయింగ్ అయిపోయింది మీకు. కానీ ఆ ఒకరోజు పాపం పట్టి అన్నం లేకపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత బాధపడుతుందో, ఆకలి ఏంటో తెలియాలి కదా. కబుర్లు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఒక్కొక్కరు స్వచ్ఛంగా మాట్లాడతారు. అందుకు దయచేసి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా ఒక కమిట్మెంట్తో ఉండాలి. మనం బాధ్యతాయుతమైన మనందరూ కూడా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ బాధ్యత ఉన్నవాళ్ళు. మన బాధ్యత మనం గుర్తెరిగి మన బాధ్యతగా ప్రతిపక్షంగా ఇవాళ ప్రజల తరపున ప్రజల వాణిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని మరి ప్రతి ఒక్కరు తెలియజేస్తూ, ఇప్పటికే ఆకలేస్తుంది, మా అమ్మ అడిగితే తాళం వేసిందంటే